ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్న ఫైటు ప్రధాన ప్రతిపక్షం కాకుండా పవన్ కళ్యాణ్ పైన అయింది. ఎందుకు పవన్ కళ్యాణ్‌ని వైసీపీ టార్గెట్ చేసింది అంటే ఏం చెప్తారు? అంటే ఎవరిని టార్గెట్ చేసి రాజకీయాలు నడపాల్సిన అవసరం లేదు. హ్మ్. వాళ్ళు టార్గెట్లోకి వస్తారు. మీ టార్గెట్‌లోకి ఎందుకంటే వచ్చేస్తున్నారు. వాళ్ళు ఆటోమేటిక్ కావాలని వచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికంతా కూడా మేము సమాధానం చెప్తూ వస్తున్నాం. హ్మ్. మళ్ళీ కొత్తగా కొద్దిగా అగ్రెసివ్గా వచ్చినట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. నేను ఇన్నాళ్ళు కాముగా ఉన్నాను, ఇప్పుడేదో చేసేస్తాననే ధోరణిలో ఆయన తన పరిధులు దాటి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. హ్మ్. తన పరిధి దాటి మాట్లాడినప్పుడు సమాధానం గట్టిగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. హ్మ్. ఎందుకంటే ఒక పొలిటీషియన్ ఎంతవరకు మాట్లాడాలి, సమంజసంగా మాట్లాడాలి, రీజనబుల్గా మాట్లాడాలి, లాజిక్ ఉండాలి అని కోరుకుంటారు. మన ముందు వారు వ్యక్తం చేయకపోవచ్చు, కానీ నేను మాట్లాడిన దానిలో తప్పు ఉందా రైట్ ఉందా అనేది నా సమక్షంలో కాకపోయినా ఆ, పరోక్షంగా డిస్కస్ చేసుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందైనా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందైనా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందైనా పరోక్షంగా డిస్కస్ చేసుకుని దానిలో ఏమి లాజిక్ ఉంది, ఏది వాస్తవం ఉంది అనేది మాట్లాడతారు. సరే, చిత్రమైన విషయం ఏంటంటే ఇవాళ మాకు టార్గెట్లోకి వస్తున్నారు అని అంటున్నారు. ఈ రెండు మూడు టూర్స్లో వారాహి దగ్గర నుంచి ఆయనే కావాలని రెచ్చగొట్టడం, అనిపించుకుని నన్ను రోజు తిడుతున్నారని ఆయన అంటాం, ఇలా జరుగుతూ ఉంది. ఆయన ఏంటంటే కొద్దిగా అవగాహన రాహిత్యం, కొద్దిగా సమాజం మీద తనకు చాలా పెద్ద అవగాహన ఉంది అనుకుని ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. మాట్లాడటం వల్ల వారికి ఘాటుగా సమాధానం చెప్పవలసినటువంటి అనివార్యమైన పరిస్థితులు వస్తున్నాయి. దానిలో మేము చెబుతున్నాం తప్ప హీజ్ నాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఆయనకి సైజు అంత లేదు, ఏదో సైజు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొన్నిసార్లు ఆయనే చెప్తాడు, నాకు సైజు లేదు, నాకు రాజకీయాలు తెలియవు, నాకు పెద్దగా సీట్లు రావు, నేను గెలుస్తానని నమ్మకం లేదని ఆయనే చెప్తుంటాడు. మళ్ళీ ఆయనే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వనని ఆయనే అంటాడు. తనకి శక్తి లేదంటాడు, శక్తి ఉందంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానియనంటాడు, నేను ఓడిపోతానంట. ఇట్లా రకరకాల విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడి పొంతలేని మాటలు మాట్లాడటం వల్ల అతనే పల్సన్ అవుతున్నాడు అనేది నా అభిప్రాయం. యా, పవన్ కళ్యాణ్ గారు అటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఓకే, మీరు విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం అనేది సమర్థనీయమేనా? సమర్థనీయం అంటే ఏం, దీనిలో తప్పేంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన విమర్శించేటటువంటి విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో ఖచ్చితంగా వాటిని మాట్లాడతారు. మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు నేను మళ్ళా కూడా మాట్లాడతా. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 వివాహాలు చేసుకున్నారు. ఆయనకు ఆ రైట్ ఉంది. ఒక భార్యకు విడాకులు ఇచ్చి భరణం ఇచ్చి మరొక భార్యను చేసుకున్నారు. టెక్నికల్లీ, లీగల్లీ ఆయన ఎవరు అంటానికి వీల్లేదు. లేదు. మోరల్లీ ఐఎమ్ క్వశ్చనింగ్. ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఒక భార్యను చేసుకుని వదిలేశాను, కుదరలేదు, నా భార్య మంచిది కాదని, లేకపోతే మా ఇద్దరు కుదరకు వదిలేశాను. సరే, రెండో భార్యను కూడా వదిలేశాను, మూడో భార్యను కూడా వదిలేశాను అనుకోండి. తప్పు భార్య దగ్గర ఉందా, నా దగ్గర ఉందా అనేది ఇట్ ఈస్ జెన్యున్ క్వశ్చన్ కదా. అంటే నీ దగ్గర తేడా ఉంది అని ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దాన్ని చెప్తే తప్పేంటి? ఆయన మాత్రం హద్దులు మీరు మాట్లాడొచ్చు, ఆయన చెప్పులు తీసి కొడతాను అనొచ్చు. ఏమండి నరసింహరావు గారు, మీరు చాలా కాలం నుంచి రాజకీయాల్లో లేకపోయినా రాజకీయాలని అతి దగ్గరగా పరిశీలిస్తున్నటువంటి వ్యక్తులు మీరు చెప్పు తీసుకొట్టడం ఏంటండి? చెప్పు తీసుకుని పైకిట్ట తీసుకుని ఇలాగే మైక్ పట్టుకుని చెప్పు తీసుకుని ఇలా చూపిస్తుంటే ఏమి తత్వం అది, ఏమి యాటిట్యూడ్ అది? రాజకీయాల్లో అది అవసరమా? అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న వ్యక్తి గురించి, ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడితే తప్పు ఎలా అవుతుంది? మాట్లాడితే తప్పు అనే శక్తి అతనికి ఎక్కడుంది? అతను పరుగులు దాటిన తర్వాత అనేది నా పాయింట్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించారో, లేకపోతే ఊగిపోయి మాట్లాడారో, ఇంకేదో మాట్లాడారో, ఓకే. పవన్ కళ్యాణ్ గారు మీరు నొక్కని కొన్ని బటన్స్ గురించి కూడా నేను అడుగుతున్నాను, వాటి గురించి ఎందుకు సమాధానం చెప్పరు అంటున్నారు. అన్ని బటన్లు నొక్కటం సాధ్యం కాదండి. మేము మేనిఫెస్టోలో ఏమి చెప్పామో అవి చేస్తున్నామా లేదా, అంతేగాని ఇప్పుడు నేను చాలా పనులు నా నియోజకవర్గంలో చేస్తాను సార్. చెయ్యని పనులు కూడా చాలా ఉంటాయి, సాధ్యం కాని పనులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి 5 సంవత్సరాల్లో కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేం. చెప్పినవి చేశామా లేదా అనేది ఇక్కడ ప్రశ్న తప్ప, చెయ్యని వాటిని ఎతుక్కుని నువ్వు వాటి గురించి విమర్శ చేస్తున్నావు, చెయ్యి, తప్పులేదు, అది నీకు హక్కు. దానికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలని ఏం లేదు కదా. ఇప్పుడు మేము మేనిఫెస్టో రిలీజ్ చేశాం సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. మేము అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నది ఏమిటి అంటే, మేనిఫెస్టో అంటే ఊరికి ఎన్నికలకు ముందు
విడుదల చేసేటటువంటి ఒక పత్రం కాదు. ఎన్నికల తరువాత దాన్ని తూచా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఆ రాజకీయ పక్షానికి ఉన్నది. ఇది ఒక భగవద్గీత, ఇది ఒక ఖురాన్, ఇది ఒక బైబిల్ అలాంటిది అని ఆయన భావించాడు. రిలీజ్ చేసాం, దానిలో టిక్ పెట్టుకుంటూ మేము చేస్తున్నాం. 98% చేసాం. 98% చేసి 2 చేయలేదే నువ్వు దుర్మార్గుడు అన్నావు అనుకో, నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఇంతకుముందు ఒక తెలుగుదేశం పార్టీని బలపరిచావు, వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్ని చేశారు, వాళ్ళు నువ్వు ఎందుకు అడగలేదు? ఇవన్నీ ప్రశ్నలు కదా. నేను వాగ్దానాలు 10 చేశాను సార్, 9 చేశాను, 9 నెరవేర్చగలిగాను, 1 నెరవేర్చలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెరవేర్చకపోవడానికి కారణాలు ఇవన్నీ చెప్పి కన్విన్స్ చేసుకుంటాను. అదే కారణాలు చెప్తున్నారా? కారణాలు చెప్పగలిగే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మేము మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇవాళకి 98% మేము పూర్తి చేసాం. ఇంకా ఉన్నటి వాటికి సమాధానాలు చెప్తాం లేదా పూర్తి చేస్తాం, వాటికి కన్విన్స్ చేసుకుంటాం. ఇది ఒక లాజికల్గా జరిగేటటువంటి అంశం, ఇది చిత్తశుద్ధితో జరిగేటటువంటి అంశం. మేనిఫెస్టో 98% మీరు అమలు చేసామని చెప్తున్నప్పటికీ 3 ప్రధానమైన హామీలు ఉన్నాయి. వాటి స్టేక్ ఎక్కువ నిజానికి. పోలవరం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, లిక్కర్ బ్యాన్ కావచ్చు. పోలవరం ఎక్కడుంది మేనిఫెస్టోలో? మీరు పూర్తి చేస్తామని పదే మేనిఫెస్టో లేకపోయినా పదే మొత్తం పాదయాత్ర అంతా చెప్పారు కదా. చెప్తాం. పోలవరం సార్, ఇక్కడ నా ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు మీరు. పోలవరం అనేది నరసింహరావు గారు, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నా, ఇట్ ఈస్ టార్గెటింగ్ ప్రాజెక్ట్ కాదంట. నేను ఫలానా సమయంలో పూర్తి చేస్తాము అని అనడమే తప్పంటాను. మీరు కూడా అన్నారుగా. నేను అనలేదే. మీ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా గతంలో 22 సంవత్సరానికి కుడి ఎడమలకు నీరు ఇస్తాము అన్నారు సార్. అది నిజంగా ఇవ్వటం సాధ్యపడేది. ఎప్పుడైతే ఇది టెక్నికల్ సబ్జెక్టు, ఒక్కసారి దాని మీద పూర్తి అవగాహన లేకపోతే అర్థం కాదు. సింపుల్గా నేను చెప్పాలంటే, గత ప్రభుత్వం 2018లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని మేము చేస్తామని తీసుకున్నారండి. తీసుకున్నప్పుడు వారు ఏమి కారణాలు చెప్పారంటే, ఎందుకు మీరు తీసుకున్నారు అనేది ఒక లాజికల్ ప్రశ్న, ఒక జెన్యూన్ పాయింట్. ఎందుకు మీరు తీసుకున్నారు? కేంద్ర ప్రభుత్వం చేయవలసిన జాతీయ ప్రాజెక్టుని మీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది అనే దానికి వారు చెప్పిన సమాధానం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం అయితే స్లోగా చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అయితే తొందరగా చేస్తుంది అని చెప్పి అంత ఆకోకుండా మేము చాలా తొందరగా చేస్తున్నాము అన్నారు. ఎంత తొందరగా చేస్తున్నాం అన్నారంటే, 2018కి పూర్తి చేసి మేము ఎన్నికలకు వెళ్తాం అన్నారు. 2018కి ఏం పూర్తి చేసేసారు? నథింగ్. స్పిల్వే కంప్లీట్ కాలేదు, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాలేదు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు. చిత్రమైన విషయం, ఇక్కడ చరితాత్మకమైన తప్పిదం తెలుగుదేశం పార్టీ ఆ రోజున చేసిన చరితాత్మకమైన తప్పిదం ఏమిటంటే, వాళ్ళు ఏదో నేను వాళ్ళ మీద బురజల్లుతున్నాను కదా, లాజికల్గా ఆలోచించమని ప్రజలను కోరుతున్నాను నేను. డయాఫ్రమ్ వాల్ అనేది ఉంటుంది. అది ఎందుకు? ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి పునాదిలాగా డయాఫ్రమ్ వాల్ వేస్తారు. ఆ డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాముల నిర్మాణం జరగాలి. కాఫర్ డ్యాముల నిర్మాణం అంటే ఇలా నిర్మాణం జరిగితే అది ఆ వర్కింగ్ ప్లేస్ అంతా కూడా ఖాళీ అవుతుంది. వరదలు వచ్చినా కేవలం ఓటా సీపేజీ తప్ప అక్కడ ప్రవహించదు. అలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత డయాఫ్రమ్ వాల్ వేయాలి. 3 సైమిల్టేనియస్గా స్టార్ట్ చేశారు. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేశారు. లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ ప్రారంభించారు, ఆపేశారు. ఇది కొట్టుకుపోయిన తర్వాత ఎందుకు ఆపేశారు? దానికి రీజన్ ఉంది. పైన ఉన్నటువంటి ఎగువన ఉన్నటువంటి గ్రామాలు 54 గ్రామాలు మునిగిపోతాయి. ఎప్పుడు ఈ కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తే మునిగిపోతాయి. మునిగిపోతే వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఖాళీ చేయడానికి వీల్లేదు. అప్పుడు వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు సిడబ్ల్యూసీకి, అయ్యా మీరు మూసేస్తున్నారు, మేము మునిగిపోతామని. మూయటానికి వీల్లేదని సిడబ్ల్యూసీ అన్నారు. మూయలేదు, కొంతవరకు పూర్తి చేసి గ్యాప్ పట్టుబెట్టి వదిలేశారు. వరదలు వచ్చినాయి. వరదల్లో ఈ స్పీడ్కి ఆ గ్యాప్లో ఎంతో భాగంలో వెళ్ళవలసినటువంటి గ్యాప్లో 2 కిలోమీటర్లు వెళ్ళాల్సిన గ్యాప్లో ఒక 1/2 కిలోమీటర్ గ్యాప్లో వెళ్తుందండి. ఎంత స్పీడ్గా వెళ్తుంది? అప్పుడు కిందకి వెళ్ళి డయాఫ్రమ్ వాల్ కొట్టేసింది. ఎవరు దీనికి బాధ్యులు? వరదలు కొట్టిపోయింది అంటారేంటి? ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వరదలు కొట్టిపోయింది అంటున్నారు తప్ప, కాఫర్ డ్యాములు నిర్మాణం చేయటంలో తప్పిదం వలనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందనేది నగ్న సత్యం. ఈ సత్యాన్ని దాచేసి ఏయో రాసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇరిగేషన్ మంత్రిగా దానికి డెడ్ లైన్ పెట్టదలుచుకోవాలి, ఎప్పుడు పూర్తవుతుంది దానికి సార్? ఎప్పుడు డెడ్ లైన్ పెడతామంటే, అన్ని కమెంట్స్ అయిన తర్వాత డెడ్ లైన్ పెడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాఫ్రమ్ వాల్
ఎన్హెచ్పిసి వాళ్ళు టెస్ట్ చేసి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నారు, ఈ పార్ట్ దెబ్బతిన్నారు. సరే ఆ పార్ట్ల వరకు బాగు చేసి సరిపోతుంది అనేది ఒక వాదన. రెండో వాదన ఎందుకు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఆ పార్ట్లే బాగు చేయటం, ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాళ్ళు వేసేద్దాం కదా అనేది రెండో ఆలోచన. ఈ డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వం, నాట్ స్టేట్ గవర్నమెంట్, నాట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం, జలశక్తి డిపార్ట్మెంట్ అందరూ కలిసి పీపీఏ, సిడబ్ల్యూసి అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. చర్చ జరుగుతుంది. ఆ నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేయాలి. అప్పుడు మాత్రమే ప్రాజెక్టుకు ఒక రూపం వస్తుంది. ఓకే, ఈ నిర్ణయాలు అయ్యేదాకా యూ హ్యావ్ టు వెయిట్. నేను అంటానండి, ఎస్ ఎన్నికల లోపే మేము పూర్తి చేసి ఎన్నికలకు వెళతామా అని అన్నాం అనుకోండి, నెరవేర్చకపోతే ఎందుకు అనాలి? కనిపించట్లేదే, అంత సమీప దూరంలో పూర్తి అవడానికి అవకాశాలు కనిపించడం లేదు. నేను నరసింహరావు గారు మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నా, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రోటోకాల్ ప్రకారం చేసి ఉన్నట్లయితే ఆ ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి ఉండేది. కానీ 4.5 ఏళ్ళు గడుస్తుంది ఆల్మోస్ట్. అంబటి రాంబాబు గారు, తెలుగుదేశం పార్టీ ప్రోటోకాల్ ప్రకారం పూర్తి చేయలేదు. పూర్తి చేయడానికి 4.5 ఏళ్ల కంటే ఎక్కువ సమయం అవసరం ఉంటుందా ప్రాజెక్ట్కి? అవుతుందిగా, ఇది ప్రాక్టికల్. ఇక్కడ మీరు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని తెలుసుకుంది మొన్నేగా. తెలుసుకోవటువంటి ఊరిని చూడంగానే సరిగదు కదా, 100 మీటర్ల లోపం ఉంది డయాఫ్రమ్ వాళ్ళు. ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి దాన్ని టెస్టులు చేసి 1 సంవత్సరం పాటు పట్టింది వాళ్ళు టెస్ట్ చేయడానికి. సో ఇది లాంగ్ ప్రాసెస్, ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇది ఎలాంటి ప్రాజెక్ట్? ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్పిల్వే కలిగినటువంటి ప్రాజెక్ట్, అరుదైనటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును ఆదరబెదరగా పూర్తి చేసామని అనుకోవటం పొరపాటు. ఎన్నికల కోసం మేము పూర్తి చేస్తే మాకు ఓట్లు వేసేస్తారు అనుకోవటం పొరపాటు. దీన్ని క్వాలిటేటివ్గా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది, స్లోగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవాళ అన్నీ చెప్తాను. ఇంకోటిసారి మీరు అక్కడ ఎక్కడైతే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందో అక్కడ పెద్ద పెద్ద స్కవర్స్ ఏర్పడ్డాయి, పెద్ద పెద్ద అగాధాలు. ఇసుక పెట్టి పూర్తి చేస్తే కాదు, ఇసుక పోయాలి, దాన్ని మళ్ళీ వైబ్రో కాంపాక్షన్ చేయాలి, అంటే గట్టిదనాన్ని పెంచాలి. ఎక్కడ ఈ దేశ చోట ఇది ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామేజ్ చాలా పెద్ద పని అది. ఇది వరదలు వస్తే గోదావరిలో వరద ప్రవాహం ఎంత చాలా స్పీడ్ గా కూడా ఉంటుంది. మీకు ఖమ్మం వాళ్ళకు కూడా తెలుసు, గోదావరి ప్రవాహం తీరేలా చాలా ర్యాపిడ్ గా ఉంటుంది. అందుకనే చాలా పాటలు కూడా గోదావరి వరదలాగాని. గోదావరి వరద ఈజ్ ఎ వెరీ స్పీడ్, చాలా ఎక్కువ టీఎంసీలు సముద్రంలో కలిసిపోయేది. అది చాలా ప్రమాదకరమైనటువంటి దశకు కూడా చాలా సందర్భాల్లో వస్తుంది. కాబట్టి అలాంటి చోట మనం ఇవాళ ప్రాజెక్ట్ కడుతున్నాము. తగు జాగ్రత్తలు తీసుకోకుండా చేస్తే చాలా ప్రమాదం వస్తుంది. ఏది ఇంకా 4 నెలలు అయినా 4 సంవత్సరాలైనా కాలేదు, 5 సంవత్సరాలైనా కాలేదని తొందర పెట్టడం అనేది సమంజసం కాదు. సో చాలా స్టాండర్డ్ గా పర్ఫెక్ట్ గా చేసిన తప్పుల్ని సరి చేయటానికే సమయం మింగేస్తుంది. 4 ఏళ్లలో వాళ్ళు చేసిన, మేము చెప్తున్నాను సార్, స్పిల్వే వాళ్ళు కంప్లీట్ చేయలేదు. స్పిల్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కంప్లీట్ చేశాం. కాఫర్ డ్యాములు 2 పూర్తి చేయలేదు. 2 కాఫర్ డ్యాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేశాం. వాళ్ళది లెక్కలు 72 లెక్కలు వేస్తున్నారు. 72 అసలు పూర్తే కాలేదు వాళ్ళ హయాంలో. 71% పైనే మేము చేసామనేది రమ్మనండి. చాలా సందర్భాల్లో చర్చ రెడీ అని పేపర్లు పట్టుకుని ఒట్టి మాట అవన్నీ. నేను చెప్తున్నా 2 కాఫర్ డ్యాములు ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ పూర్తయింది అంటే ఏం చెప్తారు మీరు? ఒక పర్సెంటేజ్ చెప్పాలంటే 71 వాళ్ళు అంటున్నారు. అది ఇప్పటికే 60% కన్నా ఎక్కువ పూర్తి కాలేదు. మొత్తం ప్రాజెక్టులో 60-70 మధ్యలో ఉంటుంది ఇప్పటికి. అంతే. ఇంకా కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చెప్పలేము, కానీ సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఇంకా మీరు ప్రాజెక్ట్ అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ లైన్స్ కాదు. ప్రాజెక్ట్ మీన్స్ స్పిల్వే, కాఫర్ డ్యామ్స్, డయాఫ్రమ్ వాల్, ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, ఇవి ఈ ప్రాజెక్ట్కి. అక్కడ నుంచి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, అది ఇంకా పెద్ద డిస్ట్రిబ్యూషన్ చాలా కాలం పడుతుంది. మళ్ళీ కాంపెన్సేషన్ కూడా కదా వాళ్ళందరికీ. దానిలో మళ్ళీ చాలా వాదన ఉండే 41.15 లెవెల్కి తీసుకుంటే 17,000 crores we have to spend. దీనికి ప్లస్ దాన్ని ఏమంటారు R&R కూడా. సో ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. దీన్ని చిత్తశుద్ధితో చేయాలి తప్ప, నేను మరోసారి చెప్తున్నా, ఇది ఎన్నికలకు ముందు పూర్తి చేసి ఓట్లు దండుకోవటానికో, ఎన్నికల ముందు పూర్తి చేస్తే ఓట్లు వేస్తారనే ఆశతోనో దయచేసి ఎవరు చేసినా తప్పది. రైట్, అది నా అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని నేను సీఎం గారు చెప్పాను, సీఎం గారు కన్విన్స్ అయ్యారు. ఆ తర్వాతే నేను చెప్పింది డేటు. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 22కు పూర్తి చేస్తామని,
నా ముందు ఉన్నటువంటి మంత్రి గారు చెప్పారు. మంత్రి గారు చెప్పారు. నేను వచ్చిన తర్వాత ఏం చెప్పాలి? అరే 22 చేయలేము, 23కి చేస్తాం, 24కి చేస్తామని చెప్పాలి. నేను అలా చెప్పదలుచు. స్టడీ చేసిన తర్వాత నేను చెప్పింది డేట్ చెప్పడం సాధ్యం కాదు అని చెప్పాను. నో డెడ్ లైన్. అవును, డేట్ చెప్పడం సాధ్యం కాదు. డెడ్ లైన్ లేదంటే మాకుంది డెడ్ లైన్. నీకు మేము మనసులో ఇంటర్నల్ ఇంటర్నల్గా పెట్టుకున్నాం. ఇది బయటకు చెప్పొద్దని నేను సీఎం గారికి కూడా చెప్పాను. చెబితే ఎస్ కరెక్ట్ అని ఆయన కూడా కన్విన్స్ అయిన తర్వాత నేను డేట్ చెప్పనని చెప్పాను. ముహూర్తం చెప్పాల్సిన అవసరం లేదు దీనికి. అసలు ఇల్లు కట్టుకుంటేనే మనం ముహూర్తం చెప్పలేము సార్. చాలాసార్లు ఇల్లు కట్టుకుంటే పూర్తయిన తర్వాత ఇల్లు కట్టుకుని ఏం చేస్తారు, రంగు లేకుండా ప్రారంభోత్సవం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అలా చేయటం కరెక్ట్ కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా భజన చేశారు, ఏ ప్రారంభోత్సవాలు చేశారు. అంత నాటకాలు, చిత్తశుద్ధి లేని వ్యవహారాలు అవన్నీ కూడా. మేము చిత్తశుద్ధితో ఉన్నామని మనం చేస్తున్నాం. రైట్.